రైతు సోదరుల స్వాగతం. రైతులకి గుడ్ న్యూస్. వారం రోజుల ముందు కూడా గోదావరి డెల్టాలో రైతులకి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి గోదావరి నదిలో నీరు లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 కెనాల్స్కి కేవలం 3,500 క్యూసెక్కులు మాత్రమే ఒక వారం కిందట రిలీజ్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో కురిసిన కుంభవృష్టితో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద చేరింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా 50,000 క్యూసెక్కుల వరదని వదిలేస్తా ఉన్నారు. ఇక గోదావరి డెల్టా రైతులకైతే మాత్రం నీటికి ఎలాంటి సమస్య లేదు. గోదావరికి 5 రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు కురిసినా ఫ్లడ్ వస్తుంది కాబట్టి డెల్టా రైతులకైతే ఇబ్బంది లేదు. ఇక తాజాగా ప్రకాశం బ్యారేజీ రైతులకు కూడా, ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న ఆయకట్టు కృష్ణా డెల్టా రైతులకు కూడా ఇబ్బంది లేకుండా పోయింది. గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడానికి సమయం పడుతుంది కాబట్టి 2015-16లో అందుబాటులోకి వచ్చినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా తాజాగా ఏపీ ప్రభుత్వం 4,300 క్యూసెక్కుల ఫ్లడ్ 12 పంపులు ఆన్ చేయడం ద్వారా పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీ తీసుకొస్తా ఉన్నారు. రాబోయే 4-5 రోజుల్లో దీన్ని 8,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టాలో కూడా ఇంకా నాట్లు వేయడం మొదలు కాలేదు. నార్మల్ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందువల్ల పూర్తి స్థాయిలో కెనాల్స్కి ఇంకా నీరు వదలాల్సిన అవసరం కూడా లేదు. అవసరాన్ని బట్టి నిదానంగా పంపులు సామర్థ్యం పెంచుకుంటూ 8,000 క్యూసెక్కులు పట్టిసీమ నుంచి ఏడాది ప్రకాశం బ్యారేజీకి ఫ్లడ్ మొదలైంది. ఇంకా మనకి కృష్ణానదిలో ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ రావడానికి ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యామే ఇంతవరకు నిండలేదు, నారాయణపూర్ నిండలేదు. ఆ 2 ప్రాజెక్టుల్లోనే ఒక 100 టీఎంసీలు ఫ్లడ్ రావాల్సి ఉంది నిండడానికి. జూరాల్లో సరే చిన్న ప్రాజెక్టు కాబట్టి ఫ్లడ్ వస్తే ఒక రోజులో నిండిపోతుంది. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్, ఆ 2 ప్రాజెక్టులు నిండడానికే ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కులు పైగా వస్తేనే దాదాపు 2 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే కృష్ణానదిలో నుంచి వరద ప్రకాశం బ్యారేజీ చేరే అవకాశాలు లేవు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో, పులిచింతల దిగువ ప్రాంతంలో పడ్డ వర్షాలతో ఏదైనా మునేరు, పాలేరు ఇలాంటి వాగుల వల్ల వచ్చే వరద తప్ప కొండవీటి వాగు, ఎద్దు వాగు ఇలాంటి వాగుల వల్ల వచ్చే వరద, పాలవాగు వీటి వల్ల వచ్చే ఫ్లడ్ తప్ప ప్రకాశం బ్యారేజీకి ప్రత్యేకంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది పట్టిసీమ ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న కృష్ణా డెల్టా రైతులకి ఆశాకిరణంలా మరొకసారి మారబోతా ఉంది. గతంలో కూడా పట్టిసీమ చాలా సార్లు చాలా కీలక సమయంలో రైతులను ఆదుకుంది. జూన్, జూలై, ఆగస్టు చాలా కీలకం ఖరీఫ్కి. ఎప్పుడో ఆగస్టు చివరి మాసంలో కృష్ణానది ఎగువ నుంచి ఫ్లడ్ వస్తే ఖరీఫ్ సమయం అప్పటికే మించిపోతుంది. అందువల్ల ఈ నార్లు పెంచుకోవడం, నాట్లు వేసే కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఉంచుకుంటే ఆ సమయానికి ఎగువ నుంచి కృష్ణా ఫ్లడ్ కనుక వస్తే పట్టిసీమ పంపులు ఆపుతారు. ఇక రబీలో కూడా ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు పట్టిసీమ పంపులో రైతులను ఆదుకుంటారు. గోదావరి నదిలో వచ్చే సారవంతమైన జలాలు కృష్ణా డెల్టాకి అందించడం వల్ల దిగుబడి కూడా ఎకరానికి 2-3 బస్తాలు పెరిగిందని రైతులే చెప్తా ఉన్నారు. ఈ ఏడాది కూడా పట్టిసీమ ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టా రైతులకి వరంగా మారబోతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో డెల్టాకి పట్టిసీమ నీరు చేరబోతా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే పంపులు ఆన్ చేశారు. అవి 2-3 రోజులు సమయం పడుతుంది ప్రకాశం బ్యారేజీకి వచ్చి అక్కడి నుంచి కెనాల్స్కి, కుడి కాలువకి, ఎడమ కాలువకి, రైవర్స్ కాలువకి ఈ కాలాలన్నిటికీ రిలీజ్ చేయడానికి రాబోయే 2-3 రోజుల్లోనే ఆల్రెడీ ఒక 2 కాలాలకి అయితే రిలీజ్ చేశారు. ఇంకొక కాలాలకు రిలీజ్ చేయాలి. కొంచెం మరమ్మతులు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఆపారు. రాబోయే 2-3 రోజుల్లో ఫినిష్ చేసుకుని డెల్టా రైతులకి, కృష్ణా డెల్టా రైతులకి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి నీటిపారుదల శాఖ సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.